పత్రిజీ ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం. వెల్కమ్ డియర్ మాస్టర్స్. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ప్రతి సంవత్సరం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ఎంతో బిగ్గెస్ట్ సెలబ్రేషన్గా చేసుకునే ఈ యాగంలో ఈసారి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చక్కగా డిజైన్ చేయబడ్డాయి. అలాగే 21న కొన్ని మార్పులు అద్భుతంగా మనము ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించబడింది, వరల్డ్ మెడిటేషన్ డే. సో ఆ ఏర్పాట్లు అవి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు మధుమోహన్ సార్ ఉన్నారు. సార్ నుంచి మనం మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. బ్రహ్మర్షి పత్రి గారికి మరియు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా అభినందనలు. మీరు చెప్పినట్లు మనం ప్రతి సంవత్సరం దాదాపు 1999 నుంచి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చివరి వారాల్లో మనం సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అని, తర్వాత మహాచక్రాలని, ధ్యాన మహిళా చక్రాలని చెప్పేసి ఇప్పుడు మనం గత 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం మనం 4 జరుపుకుంటున్నాము, డిసెంబర్ 21 నుంచి 31 వరకు. ఈ సందర్భంగా మొట్టమొదటి రోజు మనకు పత్రి గారు ఏ విజన్ చూసి డిసెంబర్ 21 సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ అదే రోజు ఐక్యరాజ్య సమితి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం అనేది మనకు చాలా సంతోషం దగ్గ విషయం అది. ఎందుకంటే మనకు వీ కెన్ సే ఇట్ ఇస్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది సొసైటీ ఇట్సెల్ఫ్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి. అండ్ లాస్ట్ ఇయర్ దాజీ గారు వచ్చినప్పుడు కూడా వారు కూడా ఎంతో చక్కగా ప్రస్తావించారు. అసలు 21నే ప్రకటించడం అనేది పత్రిజీ ఎంత విజనరీయో తెలియజేస్తుంది అనేది అని చెప్పేసి. కాబట్టి అది మనం ఆ రోజు సెలబ్రేషన్స్ అనేది అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. మామూలుగా మనం డిసెంబర్ 25 గ్లోబల్ డేగా చేసేవాళ్ళం. ఈసారి మనం వరల్డ్ మెడిటేషన్ డే మరియు ఈ గ్లోబల్ మెడిటేషన్ డే కూడా ఆ రోజే మనం చేసుకోబోతున్నాం. కొంతమంది మాస్టర్స్ యుఎస్ నుంచి, తర్వాత జర్మనీ నుంచి కూడా ఆ రోజు వస్తున్నారు. సో ఆ రోజు మనం మామూలుగా లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినట్లే 10:30 నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అయితే అది లాస్ట్ ఇయర్ మళ్ళీ మనం సపరేట్గా ఈవినింగ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈసారి రెండు కలిపి మార్నింగ్ 10:30కే ఈ ధ్యాన మహాయాగం యొక్క ప్రారంభోత్సవాలు మరియు వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేషన్స్ ఈ రెండు కలిపి సంయుక్తంగా మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అండ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరఫున మనం నిర్వహించుకోబోతున్నాము. సో మార్నింగ్ 10:30కే మనకు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. సో అంటే మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చే మన మాస్టర్స్ 20th నైట్కి కానీ 21st మార్నింగ్కి చేరిపోతే అద్భుతంగా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అవును మేడం, ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈసారి అకామిడేషన్స్ కూడా పెంచుతున్నారు. సో ఫెసిలిటీస్ విల్ బి మోర్ కన్వీనియంట్ టు ఆల్ ది పిరమిడ్ మాస్టర్స్. ఎస్ సార్, ఇది మనం అద్భుతంగా మన ఇంటి పండుగ, ఎక్కడ మనం ఆ లోట్లు లేకుండా ఏర్పాట్లన్నీ మనం చేసుకుంటాము. అయితే మీరు చెప్పారు వరల్డ్ మెడిటేషన్ డేది మనం ఇతర కంట్రీస్ నుండి వచ్చే మాస్టర్స్ కూడా ఆ గ్లోబల్ డేని కూడా మనము అదే రోజు మనం సెలబ్రేట్ చేస్తాము అని. సో ఈసారి నాకు తెలిసి మనకి మలేషియా నుంచి, యూరోప్ నుంచి అండ్ అమెరికా నుంచి మన మాస్టర్స్, అలాగే కొన్ని ఇతర కంట్రీస్ నుంచి వస్తున్నారు అనేది. సో అందరు మాస్టర్స్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆ కంట్రీస్లో ఎలా జరుగుతుంది అనేది కూడా అదే ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోబోతున్నారా సార్? సో మనం ఇతర దేశాల్లో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. నేను యుఎస్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా చూశాను. అక్కడ ప్రతి వారము ఏదో ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వారు. అసలు ఏదో ఒక ఈవెంట్ తీసుకోవటం, అందరినీ ఇన్వైట్ చేయటం, తర్వాత మంత్లీ వన్స్ ఒక మంచి హాల్ బుక్ చేసి పెద్ద ప్రోగ్రామ్స్ నిర్వహించడం అట్లాంటాలో జరిగింది. తర్వాత నేను ప్రతిదానికి ఉన్నప్పుడంతా వెళ్ళాను. నేను చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. టెన్నెసీలో వెళ్ళాను, హూస్టన్కి వెళ్ళాను. అక్కడంతా కూడా మాస్టర్స్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో ఈ సంవత్సరం కూడా వాళ్ళలో కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, వస్తామని కూడా చెప్పారు. సో మనం వాళ్ళ యొక్క అనుభవాలు అవన్నీ కూడా మనం ఈసారి మనం వినబోతున్నాం వాళ్ళవి.
సో అది గ్లోబల్గా మనకు ఎంతో ఉపయోగపడుతుందండి Yes, sir. టు స్ప్రెడ్ ఇట్ ఇన్ Yes, sir. గ్లోబల్లీ. నాకు కూడా అదృష్టం భాగ్యము మన పరిపత్రి ఇన్వైట్ చేశారు మెగా మెడిటేషన్ సమ్మిట్కి 3కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. అవును. సో ఎక్సలెంట్ జాబ్ మన మాస్టర్స్. అది ఎలా అయితే మనం ఇక్కడ ఈ ధ్యాన యజ్ఞాలు మహాచక్రాలు చేశామో గ్లోబల్ అక్కడ కూడా చాలా అద్భుతంగా ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ అని జరుగుతూ ఉంది. అవును. సో అన్ని కంట్రీస్ నుంచి అండ్ అక్రాస్ ఆల్ స్టేట్స్ ఆఫ్ యూఎస్ఏ నుంచి అక్కడ మాస్టర్స్ ప్రజెంట్ అవ్వడము. అలాగే నేను 14 రాష్ట్రాలు ప్రేమ్నాథ్ సార్ నేను తిరిగినప్పుడు అద్భుతంగా మన మూమెంట్ అక్కడ విస్తరణ జరుగుతూ ఉంది. సో అవన్నీ ఆ మాస్టర్స్ నోటితోనే మనం వినగలగడం చాలా అద్భుతం. అలాగే రామ్ గజలా, మధు గజలా గారు అవును. మనకి జర్మనీలో, యూరోప్లో ఎంతో చక్కటి వర్క్ చేస్తున్నారు. సో వారు కూడా ఈసారి మనతో జాయిన్ అవుతున్నారు అనేది 21st డేనే వస్తున్నారని తెలిసింది మేడం. Yes, sir. అక్కడ వారు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు యూరోప్ కంట్రీస్లో. డాక్టర్ జీకే గారి ఈవెన్ ఆధ్వర్యంలో కూడా చేస్తున్నారు అక్కడంతా. సో మనం వారు వచ్చేసి 24th వస్తారు, కానీ మనం మెయిన్గా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా గ్లోబల్ మెడిటేషన్ డే కూడా అదే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తర్వాత మార్నింగ్ 10:30 స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసి మధ్యాహ్నం 2 వరకు డిఫరెంట్ స్లాట్స్, అంటే మెయిన్గా పి చంద్రశేఖర్ గారి యొక్క గైడెన్స్తో ఆధ్వర్యంలో కొంతమంది మాస్టర్స్ను అక్కడ కూడా ఆ టైంలో ఒక 2 times స్లాట్ ఫర్ మెడిటేషన్, తర్వాత ప్యానల్ డిస్కషన్ ఉంటుంది. బయట ఎక్స్టర్నల్ నుంచి మనం గెస్టులు పిలవబోతున్నాము. వండర్ఫుల్. ఒక ఆధ్యాత్మికంగా ఎవరైతే మంచిగా సమాజంలో అంటే ఒక బ్యూరోక్రాట్స్ అట్లాంటి వాళ్ళని కూడా మనం పిలవాలని ఈసారి నిర్ణయించుకున్నాము. ఇంకా దాని తర్వాత అట్లే కంటిన్యూస్గా మనం ఈసారి అందరూ తెలుసుకొనే ఉంటారా ఈ పాటికి, మనం ఈ ధ్యాన మహాయాగంలో 6 hours మెడిటేషన్ అనేది మనం చాలా ప్రత్యేకించి నిర్వహించబోతున్నాం. మనం మార్నింగ్ 5 to 8 అనేది జరుగుతుంది మ్యూజిక్ మెడిటేషన్, లైవ్ మ్యూజిక్ మెడిటేషన్. తర్వాత మధ్యాహ్నం 3 to 5 కూడా ఒక 2 hours ఉంటుంది లైవ్ మ్యూజిక్ మెడిటేషన్. తర్వాత నైట్ వచ్చేసి 9 to 10. ఆ రోజు మాత్రం ఆ టైంలో మాత్రం. ఎస్ సార్, మీరు 9 to 10 అంటే గుర్తొచ్చింది. మనము అద్భుతంగా 1 breath 1 world అనే నినాదంతో మన యుఎస్ఏ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అండ్ మరియు ఒమేగా పిరమిడ్, ఏదైతే మనకి అమెరికాలో రాబోతున్న బిగ్గెస్ట్ పిరమిడ్ ఒమేగా పిరమిడ్ డాలస్లో వారు ప్రజెంట్ చేస్తూ ఒక పెద్ద ఈవెంట్ మనకి 1 breath 1 world అనే ఈవెంట్ జరగబోతుంది. సో దాంట్లో భాగంగా అక్కడ మనకి 2 చోట్ల ఫిజికల్ గ్యాదరింగ్ కూడా జరగబోతుంది, డాలస్లో మరియు అట్లాంటాలో. అండ్ ఆన్లైన్లో మనకి 50,000+ మాస్టర్స్, 50 states మాస్టర్స్ ప్లస్ అక్రాస్ ద వరల్డ్ నుంచి. సో మనం కూడా ఇక్కడ ధ్యాన మహాయాగంలో 9:30 to 10:30 మనం కూడా అదే టైమింగ్ ఇక్కడ మన ఇండియాలో చేస్తూ పార్టిసిపేట్, అందులో కొలాబరేట్ అవుతున్నాము. అద్భుతమైన ఆ ఈవెంట్లో ఆ ఒక గిన్నిస్ రికార్డు, ఒక మహర్షి ఎఫెక్ట్ని తీసుకొచ్చే ఆ ఈవెంట్లో మనము పార్టిసిపేట్ చేస్తున్నాం. దాని గురించి కొంచెం వివరించండి. అసలు ఆ మాట చెప్తుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది మేడం. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి మనం ఒకే టైంలో మనం చేయడం అనేది ఫిజికల్గా మనకు ఆ 2 చోట్ల అమెరికాలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు అద్భుతంగా. వాళ్ళ టైమింగ్స్ మ్యాచ్ అవుతూ మనం 9:30 ఈవినింగ్, అంటే నైట్ 9:30 to 10:30 మనం కర్తార్లో కూడా మనం కైలాసపురిలో జరుపుకోబోతున్నాం. మనం ఆ సందర్భంగా మనం అక్కడ వాళ్ళతో కొలాబరేట్ చేసి దానికి ఒక లింక్ పంపించారు. సో మనం ఈ ట్రస్ట్ తరఫున వీఆర్ ఆల్సో రిజిస్టరింగ్ దట్. ఈ సందర్భంగా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అన్ని మెడిటేషన్ సెంటర్స్ మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో మన భారతదేశంలో అవ్వచ్చు లేకపోతే ఇతర దేశాల్లో కూడా, వాళ్ళందరూ కూడా ఈ టైంకి మ్యాచ్ చేసుకొని అందరూ కూడా కలిసి అది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇండివిజువల్గా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది, ఒక సంస్థ తరఫున ఒక సెంటర్ తరఫున కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రిజిస్టర్ చేయాలని ధ్యాన మిత్రులందరికీ నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మన మాస్టర్స్కి ఎంతోమంది మనం చూస్తున్నాం, మన పిల్లలు స్టడీస్ కనో లేదంటే జాబ్ వైజో యూఎస్ఏ కానీ అదర్ కంట్రీస్లో కానీ ఉన్నారు. ముఖ్యంగా యూఎస్ఏలో ఎంతోమంది మన ధ్యాన మిత్రుల ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వారి పిల్లలు కానీ. సో వారందరూ కూడా చాలా అద్భుతం. వాళ్ళకి ఆ 50 రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తూ ఫిజికల్గా పార్టిసిపేట్ చేయగలిగిన వాళ్ళు డాలస్లో అలాగే అట్లాంటాలో వెళ్ళగలగడం, అండ్ అంత పెద్ద గ్యాదరింగ్ మళ్ళీ మన ధ్యాన మహాయాగంలో మనం దాంట్లో భాగస్వాములు కావడం, నిజంగా ఆ కొలాబరేషన్ కూడా ఎంత కరెక్ట్గా జరిగింది చూడండి, అది ఎంత చక్కగా అద్భుతంగా. సో ఆ రోజు చక్కగా మనము పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్తో మనము చేయబోతున్నాం సార్, అది మెడిటేషన్. ఎస్ సార్, సో పత్రిజీ మ్యూజిక్ మెడిటేషన్తోనే చేయబోతున్నాము. ఎస్ సార్. తర్వాత అందులో భాగంగానే అంటే ఇంకా మనం ఎక్స్టెండ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మనకు ప్రతిరోజు మనం 9 to 10 అన్నాము, వీలైతే 9 నుంచే స్టార్ట్ చేస్తాము. ఆ రోజు
అంటే ఆ సిచ్యువేషన్ బట్టి, Yeah. లేదంటే 9:30 to 10 అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే మనకు 9:30 to 10:30 అయితే మనం అందులో ఈవెంట్లో భాగం చేస్తాం అప్ టు 10:30. సో మనము 9కి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ 9:30 to 10:30 ఏదైతే అక్కడ జరిగే టైంకి మనం మ్యాచ్ చేస్తూ మన కంట్రీలో మనకి 9:30 to 10:30 కాబట్టి మనం చేస్తున్నాం. సో అద్భుతం సార్ నిజంగా. కనీసం నాకు తెలిసి కొన్ని వేల మంది మాస్టర్స్ మనకి 21st అక్కడ ప్రజెంట్ అవుతారు. అటు పత్రిజీ శక్తిస్థల్, ఇటు సరస్వతి ప్రాంగణంలో ఆ గ్రూప్ మెడిటేషన్తో. సో మహర్షి ఎఫెక్ట్ ఏంటి అని నేను జస్ట్ సర్చ్ చేసి తెలుసుకుంటున్నప్పుడు 1% ఆఫ్ ద పాపులేషన్ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ చేస్తేనే 16%, 16% అక్కడ క్రైమ్ రేట్లో కానీ వాళ్ళ దీంట్లో కాన్ఫ్లిక్ట్స్లో కానీ తగ్గుముఖం పట్టింది అనేది మహర్షి ఎఫెక్ట్ అని దానికి నేమింగ్ చేశారు. 1976లోనే ఇది అక్కడ జరగడం జరిగింది. సో అలాంటి ఒక దీన్ని మళ్ళీ మనము 50,000+ మాస్టర్స్ యుఎస్ఏ అండ్ అక్రాస్ ద వరల్డ్ దాంట్లో మనము పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా అద్భుతం సార్. సో దీని గురించి మీరు లాస్ట్ టైం ఒకటి షేర్ చేస్తూ ఉన్నారు, అసలు ఈ ఎనర్జీ కాన్షియస్నెస్ ఎలా మారుతుంది, ఒక షిఫ్ట్ అందరి మెంటాలిటీ మైండ్ సెట్లో కూడా అనేది మీరు ఇందాక మాట్లాడుతూ అనిబిసెంట్ది ఒకటి ఏదో చెప్పారు సార్, కొంచెం దాన్ని వివరిస్తారా? ఎస్ మేడం. థాట్ ఫార్మ్స్ అనే బుక్లో అనిబిసెంట్ అండ్ లెడ్ బెటర్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక చర్చిలో అందరూ అక్కడ సింఫనీ జరుగుతుంది, అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు ఆ సింఫనీ ఎఫెక్ట్ ఎలా ఉందన్నది క్లైర్వాయింట్ పద్ధతిలో అనిబిసెంట్ మేడం వాళ్ళు చూసి రాశారు. అక్కడి నుంచి ఆ చర్చ్ నుంచి పైకి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వెళ్ళడం చూశారు కలర్ఫుల్గా విశ్వంలోకి. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ గ్యాదర్ అయిన అంటే అందరూ మానసికంగా అక్కడ ఒక పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు జరిగేటువంటి ఆ కాన్షియస్నెస్ లెవెల్ ఇంక్రీజ్ కావడం అనేది వాళ్ళు క్లైర్వాయింట్లో చూసి దాన్ని పిక్చరైజ్ చేశారు. ఓకే, అది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఎవరైనా కూడా దాన్ని రెఫర్ చేసి చూసుకోవచ్చు. తర్వాత మనకు తెలిసి కూడా మనం ఎక్కడైనా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మనకు మీరు కొంత ప్లేసెస్కి వెళ్తే మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెన్స్ అనిపిస్తుంది. అదే కదా సార్, ఇప్పుడు మనము మామూలుగా మెడిటేట్ చేసినప్పుడు మనకు ఒకలా ఉంటుంది, వేరే మనకి ధ్యాన యజ్ఞాల్లో ఈ ధ్యాన మహాచక్రాలు యాగాల్లో మనం ధ్యానం చేసినప్పుడు అసలు కొత్త వారు కూడా మనకు ఎన్నో అనుభవాలు చెప్తుంటారు. మాకు అసలు ఇంటి దగ్గర చేస్తే ధ్యానం కుదరదు, కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది అండ్ చాలా మంది వాళ్ళ హీలింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం 99 నుంచి కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మన అందరం టుగెదర్ ఈ సెలబ్రేషన్లో ఆ ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ హీలింగ్ అనుభవాలు కానీ వాళ్ళ ఆలోచనలో మార్పు కానీ, నేనే ఒక స్టూడెంట్గా ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక 1 year సరిపడే ఎనర్జీతో నేను అక్కడి నుంచి వెళ్ళేదాన్ని. అసలు ఎంత ఉత్సాహంగా, ఎంతో ఇంకా చాలా బాగా నా స్టడీస్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కానీ అలా ఎంతోమంది మన మాస్టర్స్ వారి అనుభవాలను షేర్ చేశారు. సో ఈసారి మనము ఆ 50,000+ మాస్టర్స్ అట్ ఏ టైం మనం మెడిటేట్ చేయడం, అందులో మనము భాగం అవడం అనేది అద్భుతం సార్ అసలు. సో మనం హైదరాబాద్ స్పిరిచువల్ సొసైటీకి, మన ట్రస్ట్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వెంటనే దీన్ని మనం కొలాబరేట్ అవ్వాలి. ఎస్, ఇట్ ఈస్ అవర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఒక వసుదైక కుటుంబం ఈవెంట్ ఇది. మనము దీన్ని 100% మన ఎనర్జీ కూడా జోడించాలి అనుకోవడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్రికారు ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం అని మెన్షన్ చేస్తూనే ఉంటారు. అది ఇట్లాంటి వాటితోనే పాసిబుల్ అవుతుంది మేడం. తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ధ్యాన యజ్ఞాల్లో మనం ఒక్కరోజు పాల్గొన్నా అట్ ఈజ్ ఈక్వల్ టు 1 year ఎనర్జీ అని చెప్పేసి చెప్తుంటాను నేను. ఎందుకంటే ఇండివిజువల్ కాన్షియస్ నుంచి మనం గ్రూప్ కాన్షియస్లోకి వెళ్తాము, సామూహిక చైతన్యం వెళ్ళినప్పుడు. అందుకే పత్రికారు చాలా ఎంఫసైజ్ చేస్తుండేవారు, మనం వసుదైక కుటుంబం కావాలి అంటే అందరూ కలిసికట్టుగా ఈవెన్ నివసించడం కూడా కమ్యూనిటీ లివింగ్ అంటారు. అవును అవును, అలాంటివి కూడా ప్రాపగేట్ చేయడం కోసమే పత్రికారు ఒకే ఐడియాలజీతో ఒకే దీంతో ఉన్న మాస్టర్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ జరిగే ఒక ఎనర్జీ షిఫ్ట్ కానీ ఆ సామూహిక చైతన్యం డెవలప్ అవడం అనేది కానీ సార్ ఎప్పుడు మనకి ఎన్నో ఉదాహరణలతో ఎన్నో పుస్తకాల్లోంచి వారు తీసి మనకు చెప్పడం జరిగింది సార్. సో అద్భుతం సార్. ధ్యాన మహాయాగమే ఒక అద్భుతం అంటే ఈసారి 21st మనము ఆ వరల్డ్ మెడిటేషన్ డే అండ్ మన గ్లోబల్ డే ఏదైతే 25th జరిగేదాన్ని 21st అదే రోజు మన వరల్డ్ వైడ్ నుంచి వస్తున్న మాస్టర్స్ తోటి మనం చేసుకోవడము. అండ్ మలేషియా నుంచి లక్ష్మణ్ సార్ వాళ్ళు కూడా ఆ రోజు జాయిన్ అవుతూ ఉన్నారు మనతో, లక్ష్మణ్ గారు. సో ఎంత చక్కగా మనకి చూడండి, అంటే ఇది మన పండగ, మనందరం భాగస్వాములు అవ్వాలి. పిఎస్ఎస్ మూమెంట్లోనే ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అని వారందరూ ఆ రోజు జాయిన్ అవ్వడము, మనము అదే రోజు ఈవెంట్. సో 3 విశిష్టతలతో ఈసారి మన యాగము స్టార్ట్ అవ్వబోతుంది, అది కూడా ఆదివారం.
సో మనకు సిటీ నుంచి కూడా ఎంతోమంది మాస్టర్స్ అవును మేడం. చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసి యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి ఆ వరల్డ్ మన మెడిటేషన్ డే మనం వన్ బ్రెత్ వన్ వరల్డ్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఎనర్జీతో అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో ఇది ఒక గిన్నిస్ రికార్డ్ లెవెల్ ఈవెంట్ ఇది. సో అద్భుతం. నేను ఈ విషయంగా ఒకటి ప్రాక్టికల్ కూడా చెప్తాను మేడం. నేను లాస్ట్ ఇయర్ స్మృతి స్మరణోత్సవాల్లో పత్రిగారి మహాసమాధి దగ్గర కూర్చొని అందరం కలిసి గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను క్లియర్గా చూడడం జరిగింది. ఆ మొత్తం ఆ ఏరియా నుంచి ఒక అద్భుతమైన ఒక కాన్షియస్ లెవెల్ ఇలా విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ అవసరమో అది అక్కడికి ఇవ్వబడుతుంది అనేది నాకు అర్థమైంది మేడం. వండర్ఫుల్. ఎంత క్లియర్గా చూశానంటే నాకు చాలా ఆనందం. అట్లాంటప్పుడు మరి ఇంతమంది కలిసి చేయడం మనం చేయడం, ప్రపంచం మొత్తం వ్యాప్తంగా మనం ఈ ఈవెంట్ను తీసుకెళ్లడం అనేది we should say thanks to that Dallas ముఖ్యంగా మన ఒమేగా పిరమిడ్ టీమ్, శ్రీరామ్ శర్మ గారు వీళ్ళందరూ అద్భుతం. ఎంత చక్కగా ఎంత సిస్టమేటిక్గా గూగుల్ ఫామ్ ఎవరైనా మనము రిజిస్టర్ చేసుకోవచ్చు, చాలా సింప్లిఫై చేశారు. అండ్ మనమే కాదు ఎంతోమంది అపార్ట్ ఫ్రమ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లైక్ మైండెడ్గా ఈ మెడిటేషన్ ఇట్లా అంతా ఉన్నవాళ్ళు చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. సో అది దీని యొక్క విశిష్టత సార్. అంటే మనము ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ మనము ఎవరైతే ఈ మెడిటేషన్ ఇదంతా ఉంటుందో వాళ్ళందరూ ఒక చోట చేరడం అనేది గొప్ప విశేషం సార్. సార్ ఎప్పుడు అదే కోరుకున్నారు, అందరూ మనం యూనిటీగా చేయాలి అనేది. సో అద్భుతం సార్. ఈసారి చక్కగా ఇంత చక్కటి ఏర్పాట్లతో ధ్యాన మహాయాగంకి అందరినీ మనం ఆత్మీయంగా ఇన్వైట్ చేస్తూ ఒక మంచి స్టార్టప్ మనకి 21st అవ్వడం అనేది గొప్ప విశేషం. సో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది ఒక వరం అని చెప్పాలి. ఎస్ మేడం. ఎస్ సార్. సో ఈ సందర్భంగా అందరినీ ధ్యాన మహాయాగానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత మీరు ఎక్కడ ఉన్నా ఒకవేళ రాలేని పక్షంలో మీ సెంటర్స్లోనూ మీ ఇండివిజువల్గా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వారందరూ కలిసి ఇదే టైంలో ధ్యానం చేసి ఈ యొక్క మూమెంట్ను మనం హైలైట్ చేయాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటున్నానండి. ఎస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మధుమోహన్ సార్. సో విన్నారు కదా మాస్టర్స్, మనము ఈసారి ధ్యాన మహాయాగం 4 అద్భుతమైన ఒక స్టార్ట్తో మనం చేసుకోబోతున్నాం. ఉదయాన్నే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. అలాగే మనం వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. రాత్రి మనము వన్ బ్రెత్ వన్ వరల్డ్ ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయబోతున్నాం. సో ఇంతకన్నా అద్భుతమైన వరం మనకి ఏముంది? అందరూ కూడా మనం చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేద్దాం. ఈ శక్తి సామూహిక చైతన్యాన్ని పెంచే దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుదాం. సో అందరూ మనం 21st ఈ అద్భుతమైన ఈవెంట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.